ఇజ్రాయెల్, అమెరికా దాడులతో విరుచుకుపడుతుంటే ఇరాన్ కూడా అంతే ధాటిగా ప్రతిదాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ సహా అనేక గల్ఫ్ దేశాలపై వందలాది డ్రోన్లు, మిస్సైళ్లతో తెగబడుతోంది. పశ్చిమాసియాలోని మౌలిక వసతులే లక్ష్యంగా ప్రతాపాన్ని చూపుతోంది. ప్రాంతీయ మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. అటు హర్ముజ్ జలసంధిలో నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరోవైపు తమ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను ఇరాన్ వాయిదా వేసింది. ఇజ్రాయెల్, అమెరికా దళాల దాడులను తిప్పికొడుతున్నామని ఇరాన్ తెలిపింది. ఇజ్రాయెల్లోని నగరాల లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. కీలక నగరం జెరూసలేంలో పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. తుర్కియే భూభాగమే లక్ష్యంగా టెహరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని నాటో దళాలు అడ్డుకున్నాయని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పశ్చిమాసియాలోని మౌలిక వసతులపై ఇరాన్ దాడులు చేస్తోంది. సౌదీ అరేబియాలోని రస్ తనూరా చమురు శుద్ధి కేంద్రంపై మరోసారి డ్రోన్ దాడి జరిగింది. అయితే ఎలాంటి నష్టం జరగలేదని, చమురు సరఫరాకు అంతరాయం కలగలేదని సౌదీ ప్రభుత్వం వెల్లడించింది. దుబాయ్లోని అమెరికా కాన్సులేట్ పైన ఇరాన్ డ్రోన్లను ప్రయోగించింది. దీంతో ఆ భవనానికి కొంత నష్టం జరిగింది. ఖతార్ పైకి 2 బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ ప్రయోగించగా ఒకటి అల్ ఉదైద్ వైమానిక స్థావరంపై పడింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఖతార్ తెలిపింది. దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఇరాన్ కాలమాన ప్రకారం నిన్న రాత్రి మొదలు కావాల్సి ఉంది. ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనే విషయమై వివిధ ప్రావిన్సులకు చెందిన ప్రజల నుంచి విజ్ఞప్తులు అందడంతో రవాణా సమస్యను దృష్టిలో ఉంచుకొని అంత్యక్రియలను వాయిదా వేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు అమెరికా, ఇజ్రాయిల్లకు సహకరిస్తే ఎవరినైనా శత్రువుగా భావిస్తామని ఇరాన్ ప్రకటించింది. యుద్ధంలో ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని స్పష్టం చేసింది. అమెరికాతో చర్చలకు దిగివచ్చే ఉద్దేశం తమకు లేదని ఖమేనీ సన్నిహితుడు మొహమ్మద్ మొగ్బర్ తేల్చి చెప్పారు. వీలైనంత కాలం యుద్ధాన్ని కొనసాగిస్తామని ఇరాన్ అధికారిక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులకు మద్దతుగా ఏమైనా మాట్లాడినా చేసినా కఠినంగా శిక్షిస్తామని ఇరాన్ జ్యుడిషియరీ చీఫ్ ఘులాం హుసేన్ హెచ్చరించారు.